మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ఇక్కడ చూడండి, సిలబస్ షీట్లో చూడండి. ఈరోజు టాపిక్ చాలామంది అడుగుతున్నారు, ఎకనామిక్స్ కూడా కంప్లీట్ చేయండి మేడం అంటున్నారు. సో ఈరోజు అంటే లైట్గా టచ్ చేస్తున్నాం, కానీ హిస్టరీలో ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి హిస్టరీ చాప్టర్స్ ఎక్కువ చేస్తున్నాను. బట్ చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మార్కెట్స్ అరౌండ్ అస్, టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అంటే ఎకనామిక్స్ పార్ట్ వస్తుంది. ఇది స్టార్ట్ అయ్యి ఏంటంటే తెలుగులో కూడా మీకు చూపిస్తాను చూడండి. మన చుట్టూ ఉన్న మార్కెట్లు, రకరకాల మార్కెట్లు, ఓకేనా. వినియోగదారుల రక్షణ, ఈ రక్షణ సెకండ్ పార్ట్లో చూద్దాము. మన చుట్టూ ఉన్న మార్కెట్లు, ఓకేనా. ఇది ఎకనామిక్ పార్ట్ వచ్చి మనకి 7th క్లాస్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో చూడండి. సేమ్ మన పరిసరాల్లో ఉన్న మార్కెట్స్ అరౌండ్ అస్, ఇదే టాపిక్ అనమాట. 6th క్లాస్లో అయితే టాపిక్ లేదు, ఇదే స్టార్టింగ్ కాబట్టి ఇక్కడి నుంచి, ఓకేనా. ఇది ఇంటర్ రిలేటెడ్ టాపిక్ ఏదంటే ఇంటర్మీడియట్ చూడండి. విలువల సిద్ధాంతంలో మార్కెట్ల గురించి ఉంది, ఓకేనా. విలువల సిద్ధాంతంలో మార్కెట్ల గురించి అంటే కాల వ్యవధి ఆధారంగా, టైం బట్టి, స్థలం ప్లేస్ని బట్టి, పోటీని బట్టి మార్కెట్లు అన్నారు కదా, ఇక్కడ ఉంది. ఇది 5th చాప్టర్లో ఉంది. ఇది ఇంటర్మీడియట్, ఓకే, ఫస్ట్ ఇయర్ బుక్లో ఉందన్నమాట. చూసారు కదా, మనకైతే సిలబస్ మారలేదు, ఇదే టెక్స్ట్ బుక్ సేమ్ ఇదే ఉంటుంది. ఏమి లాన్ మ్యాటర్ మారలేదు. ఇదే టెక్స్ట్ బుక్ మనకి తెలంగాణకు కూడా యూజ్ అవుతుంది. డోంట్ వరీ, మీరు చదువుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి 7th క్లాస్కి వెళ్ళిపోయి టాపిక్లోకి వెళ్దాం. 7th క్లాస్ మార్కెట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ లైట్గా చూసుకోవాలి కదా. మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ ఇక్కడ చూడండి, ఇది మార్కెట్లో రకాలు. భౌతిక మార్కెట్లు అంటే ఫిజికల్ మార్కెట్స్ అంటారు, ఈ మార్కెట్స్ అంటారు. అంటే ఇది ఇక్కడున్న ప్లేస్ని బట్టి అనమాట. భౌగోళిక స్వరూపం ఆధారంగా స్థానిక మార్కెట్టు, ప్రాంతీయ మార్కెట్టు, జాతీయ మార్కెట్టు, అంతర్జాతీయ మార్కెట్టు, ఇవన్నీ భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లు. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఈ మార్కెట్స్ అన్నమాట. నెక్స్ట్ అసలు మార్కెట్ అంటే ఏంటి చూడండి. వినియోగదారులు, రద్దీగా ఉండే వ్యక్తులు, వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు అంటే అమ్మే దుకాణాలు ఉండే ప్రాంతాన్ని మార్కెట్ అంటారు. ఇక్కడికి వచ్చి షాపింగ్ మాల్స్, మొబైల్స్ మార్కెట్స్, ఆన్లైన్ మార్కెట్లు, ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి కదా. ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, రకరకాలుగా. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేస్ విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అని పిలువబడే మార్కెట్లు ఉండేవని, అంటే ఈ బజార్లు అనే మాట ఎప్పటి నుంచి వచ్చింది? విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం నుంచే వచ్చిందని బజార్లు అనే పేరు వచ్చిందనమాట. ఈ బజార్లలో రకరకాల వస్తువులు అంటే అత్యంత విలువైన వజ్రాల ఆభరణాలు వ్యాపారం జరిగేది. అసలు మార్కెట్ అంటే ఏంటి? కొనుగోలుదారులు అంటే వస్తువులు కొనుగోలు చేసేవాళ్ళు అనమాట. ఎవరైనా అమ్మకందారులు అంటే వస్తువులు అమ్మేవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య పరస్పర అంగీకారంతో అమ్మకాలు జరుగుతాయి, కొనుగోళ్లు జరుగుతాయి. ఈ ప్రాంతాన్ని ఏమంటారు? మార్కెట్ అంటారు. మార్కెట్ యొక్క రకాలు భౌతిక మార్కెట్లు, ఈ మార్కెట్లు. ఇక్కడ చూడండి, ఇవి భౌతిక మార్కెట్లకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ షాపింగ్ బట్టల దుకాణం ఉంది, ఇక్కడ జనరల్ స్టోర్స్ ఉంది. నెక్స్ట్ అసలు భౌతిక మార్కెట్లు అంటే ఉదాహరణ షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్, ఓకేనా. నెక్స్ట్ భౌగోళిక ఉనికి ఆధారంగా అంటే ఫిజికల్ మార్కెట్స్ అనమాట. స్థానిక మార్కెట్లు ఏంటి? స్థానిక అంటే కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే, అంటే ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైతే దాన్ని స్థానిక మార్కెట్లు అంటారు. ఈ మార్కెట్లో అమ్మకందారులు సాధారణంగా నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను విక్రయిస్తారు. అంటే మనం నిత్య జీవితంలో ఏమి ఉపయోగిస్తాం? పండ్లు, కూరగాయలు, ఇవి ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్ అవి.
ప్రాంతీయ మార్కెట్లు. ప్రాంతీయ మార్కెట్లు అంటే స్థానిక మార్కెట్ల కంటే కొంచెం ఎక్కువ ప్లేసు, ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాల్లో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులను కలిగి ఉండే మార్కెట్లు. నెక్స్ట్ జాతీయ మార్కెట్లు. జాతీయ అనగానే దేశంలో అన్ని ప్రాంతాల్లో జరిగేది అన్నమాట. ఓకే. ఏంటంటే ఉదాహరణ తీర ప్రాంత రాష్ట్రాల్లో లభించే చేపలను దేశవ్యాప్తంగా అమ్మడం. నెక్స్ట్ అంతర్జాతీయ మార్కెట్లు. వివిధ దేశాల మధ్య వస్తే అంతర్జాతీయ మార్కెట్స్. ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ కంట్రీస్లో జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, ముడి చమురు, కాఫీ ఇలాంటివి కూడా దిగుమతి ఎగుమతులు జరుగుతాయి కదా, అది మార్కెట్. నెక్స్ట్ స్వభావం ఆధారంగా మార్కెట్లు. మన ఇంటి పక్కన లేదా వీధి చివరిలో చాలా దుకాణాలు ఉంటాయి, వీటిని పొరుగు దుకాణాలు అంటారు. అంటే కొంతమంది శాశ్వత భవనాల్లో చేస్తే కొంతమంది టెంపరీగా షెడ్లు వేస్తారు, బండ్లు నడుపుకుంటారు. చూడండి ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా బండ్ల మీద. నెక్స్ట్ చెల్లింపులు జరపడం అనమాట. నగదు చెల్లింపులు 2 రకాలుగా జరుగుతాయి. అలా ఏంటి, భౌతికంగా అంటే మనం డబ్బును తీసుకోవడం ఇవ్వటం ఇలాంటి జరిగేది భౌతిక చెల్లింపులు. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు. భౌతిక చెల్లింపులకు వచ్చేది ఏంటంటే నగదు వస్తుంది, చెక్కు కూడా రాస్తారు కదా కొంతమంది, డ్రాఫ్ట్ ద్వారా చేసే చెల్లింపుల్ని భౌతిక చెల్లింపులు అంటారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా డిజిటల్ చెల్లింపులు అంటే నగదు రహిత చెల్లింపులు. ప్రజెంట్ ఇప్పుడు అన్నీ అవే జరుగుతున్నాయి కదా, డెబిట్ కార్డ్ అని, క్రెడిట్ కార్డ్ అని, క్యూఆర్ కోడ్తో యూపీఐ లేదా మొబైల్ వాలెట్స్ నుంచి కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ చెల్లిస్తారు. నెక్స్ట్ వారాంతపు సంత మార్కెట్స్ అంటారు కదా, సంతలు అంటారు కదా. ప్రతి ఊర్లోనూ సంత ఉంటుంది. అంటే నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నందువల్ల ఈ వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకి బట్ మనకు దగ్గరగా ఉన్న ప్లేసుల్లో పెడతారు కదా, సంతలు అంటారు వాటిని. ఈ మార్కెట్లు చాలామందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి. ఇక్కడ చూడండి బాక్స్లో సరోజిని నాయుడు గారు రచించిన ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయాన్ని రచించారు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ ద బజార్ ఆఫ్ హైదరాబాద్ రచించింది ఎవరంటే శ్రీమతి సరోజిని నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ వారాంతపు మార్కెట్లు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఇవి ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి మనకు తెలిసిందే. రవాణా సౌకర్యాలు ఉండవు, పెట్టుబడుల సమస్య ఎదుర్కొంటారు, తాగటానికి సరైన నీరు దొరకదు, మరుగుదొడ్లు ఇవి లభించవు అనమాట. అంటే మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉండవు. ఓకే. ఇవి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. స్థానిక ఉత్పత్తులకి మంచి గిరాకీ ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు వచ్చిన బిట్టు. రైతు బజార్లు స్టార్ట్ చేసింది 1999 జనవరి. ఇంపార్టెంట్, టెట్కి వచ్చింది, ఒకసారి డిఎస్సికి కూడా వచ్చింది. రైతు బజార్లు స్టార్ట్ చేసింది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడంటే జనవరి 1999. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే వస్తుంది. ఓకే. ఈ మార్కెట్లు రైతులకు మరియు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తాయి. నెక్స్ట్ రైతు బజార్లు గుర్తుపెట్టుకోండి, 1999 జనవరి. ఓకే. షాపింగ్ మాల్స్ అంటే దుకాణాలతో కూడిన పెద్ద బహుళ అంతస్తుల ఎయిర్ కండిషనర్ భవనాలు అనమాట. ఈ పట్టణ మార్కెట్లో మనం బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులు పొందవచ్చు. బ్రాండెడ్ వస్తువులు అంటారు కదా, బాగా ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తులు వెళ్తూ ఉంటారు. రెస్టారెంట్స్, బ్యాంక్స్, మల్టీప్లెక్స్లు మరియు సేవా కేంద్రాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్ చూడండి, ఇక్కడ మూవీస్ కూడా జరుగుతూ ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్లో, లోపల ఎలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పట్టణాలు మరియు నగరాల్లో వివిధ ప్రాంతాల్లో ఒకే ప్రాంగణంలో అన్ని రకాల వస్తువులని విక్రయించే దుకాణాలు ఉంటాయి. కిరాణా మరియు దుస్తులు మొదలైన అన్ని రకాల గృహోపకరణాలు, పనిముట్లు, యంత్రాలు, విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన దుకాణాలు ఉంటాయి. ఒకే చోట అన్నీ ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు తమకు కావాల్సిన వస్తువులన్నీ ఒక చోట కొనుగోలు చేయవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అంట. మీకు తెలుసా అన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీనగర్లో అత్యంత సుందరమైన దాల్ సరస్సు. అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది.
సరస్సు ఇంపార్టెంటు, ప్లేస్ ఇంపార్టెంటు. శ్రీనగర్ దాల్. శ్రీనగర్లో దాల్ సరస్సు. ఓకే. షికారా స్థానిక భాషలో షికారా అంటారు. ఓకే, పడవల మీద షికారు వెళ్ళటం అనమాట. మీరు అలా గుర్తుపెట్టుకోండి పోనీ. ఓకేనా. కూరగాయలతో పాటు చెక్క బొమ్మలు, కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులను కూడా షికారాల్లో లభిస్తాయి. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పువ్వు బాగా మనకు లభిస్తుంది అనమాట. ఈ దాల్ సరస్సులో షాపింగ్ చేయడాన్ని తేలియాడే మార్కెట్ అంటారు. ఇక్కడ చూడండి, తేలియాడే మార్కెట్. ఓకే. ఈ మార్కెట్స్ అంటే ఆన్లైన్ మార్కెట్లు, అంటే చరవాణి అంటే ఫోన్ ద్వారా కానీ అంతర్జాలంలో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా ఆదేశాలు అనమాట. ఈ కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్ అంటారు. ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఈ కామర్స్ అన్నది ఒక వ్యాపార వేదిక. మనకేంటంటే 2019లో వచ్చింది కోవిడ్ టైంలో ఎలక్ట్రానిక్ ద్వారా అంటే ఏంటి, మొబైల్ ద్వారా మనకి ఎక్కువ మార్కెటింగ్ జరిగింది. అంటే బయటికి ఎక్కడికి తిరగకూడదు అంటున్నారు కాబట్టి మొబైల్ ద్వారా కావాల్సిన వస్తువుల్ని కొనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ మార్కెట్ గొలుసు. చూడండి, పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు. వ్యవసాయ క్షేత్రాల నుంచి స్టాక్ పాయింట్కి వస్తాయి. స్టాక్ పాయింట్ నుంచి హోల్సేల్స్ దుకాణాలు. హోల్సేల్ దగ్గర నుంచి చిల్లర దుకాణాలలో కొనుక్కుంటారు. ఈ చిల్లర దుకాణాల ద్వారా మనం ఏం చేస్తాం, వినియోగదారులు తీసుకుంటారు అన్నమాట. ఈ వినియోగదారుల దగ్గర నుంచి, ఈ వినియోగదారులు అంటే మనమే కొనుగోలు చేసే వ్యక్తులు. నెక్స్ట్ మనకు కావాల్సిన హక్కుల్ని వినియోగదారుల రక్షణ హక్కుల చట్టం అంటారు కదా, వినియోగదారుల హక్కులు. ఇదే టాపిక్ ఇక్కడ ఉంది చూడండి. ప్రత్యక్ష మార్గం. ప్రత్యక్ష మార్గం అంటే ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి మనం డైరెక్ట్గా కొంటాం, ప్రత్యక్షం అనమాట. చిల్లర మార్గం అంటే ఏంటి, ఉత్పత్తిదారులు చిల్లర వర్తకులకు అమ్ముతారు. ఆ చిల్లర వర్తకుల నుంచి వినియోగదారులు కొనుక్కుంటారు. నెక్స్ట్ టోకు మార్గం అంటే ఉత్పత్తిదారుడు అంటే తయారు చేసాడు, వస్తువును ఉత్పత్తి చేసేవాడు. వస్తువును ఉత్పత్తి చేసేవాడు దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది, టోకు వర్తకుడి దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ చిల్లర వర్తకుడికి వస్తుంది. చిల్లర వర్తకుడి నుంచి మనం తీసుకుంటాం అనమాట వినియోగదారుడు. అసలు ఏజెంట్లు అంటారు కదా, ఏజెంట్ మార్గం అంటే ఫస్ట్ ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తాడు, తర్వాత ఏజెంటు అంటే మధ్యవర్తి అనమాట. మధ్యవర్తి నుంచి మళ్ళీ టోకు వర్తకుడికి వస్తుంది. టోకు వర్తకుడి నుంచి చిల్లర వర్తకుడు, అక్కడి నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్యవర్తి ఉంటే ఉత్పత్తుల ధర పెరుగుతుంది. అంతే కదా, డైరెక్ట్గా మన దగ్గరికి వస్తే వస్తువు ధర ఏమో అంత ఎక్కువగా ఉండదు. కానీ మధ్యలో ఇంతమంది ఉంటాయి అంటే మధ్యవర్తులు అనేది ఇంతమంది ఉంటే వస్తువు ధర పెరుగుద్ది. ఎందుకంటే ఇక్కడి నుంచి వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ దగ్గర నుంచి ఇలా మధ్యలో కొంత 2-3 మధ్య మారుతూ ఉంటుంది కాబట్టి వస్తువు రేట్ పెరుగుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ నూజివీడు మరియు ఉలవపాడు నుండి మామిడి. నూజివీడు మరియు ఉలవపాడు నుంచి మామిడి. అనంతపురం, బెంగళూరు నుంచి ద్రాక్ష. షోలాపూర్ నుంచి దానిమ్మ. మహానంది మరియు నాందేడ్ నుండి అరటి కొనుగోలు చేసి వాటిని గిడ్డంగిలో నిల్వ చేస్తారు. మనకి ఇక్కడ ప్లేసెస్ ఇంపార్టెంట్. షోలాపూర్ నుంచి దానిమ్మ, నూజివీడు నుంచి ఉలవపాడు నుంచి మామిడి, అనంతపురం, బెంగళూరు నుంచి ద్రాక్ష, మహానంది మరియు నాందేడ్ నుంచి అరటి. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు తెలుసా అన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. కుటీర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ. అంటే ఒక చిన్నపాటి వస్తువుని తయారు చేయడం అనమాట. ఈ వ్యవస్థలో వస్తువులను లేదా వాటి విడిభాగాలను పెద్ద ఫ్యాక్టరీలకు బదులుగా ఇంటి వద్ద లేదా చిన్న చిన్న కార్ఖానాల్లో హస్తకళాకారులు లేదా వ్యక్తులు చిన్న బృందాలు లేదా కుటుంబ యూనిట్ల ద్వారా తయారు చేస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక్కళ్ళు ఉంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. DCDRF డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫోరం. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమర్ రైట్స్. ఓకే, ఇక్కడ చూడండి, వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు అమలైందంటే 2019 ఆగస్టు 9న. చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ 9th 19/9 ఇలా గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 8. ఆగస్ట్ అంటే 8వ నెల కదా, 8 తర్వాత నెక్స్ట్ వచ్చేది 9. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వినియోగదారుల భావన విస్తృతం చేసింది. ఇది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లావాదేవీల ఎలక్ట్రానిక్ మార్గాలు, టెలిషాపింగ్, ప్రత్యక్ష అమ్మకం లేదా బహుళ స్థాయి మార్కెటింగ్ ద్వారా ఏ వస్తువులైనా కొనుగోలు చేసి
చేసే వ్యక్తిగా వినియోగదారుని నిర్వచిస్తుంది. హక్కులు అంటే మనకి ఏదన్నా ప్రమాదకరమైన వస్తువులు కానీ ఉత్పత్తులు కానీ చేస్తే వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వినియోగదారులు కన్జ్యూమర్ డే అంటారు కదా, 24 డిసెంబర్, జనవరి 24. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ 1988లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీ. హెల్ప్ లైన్ నెంబర్ ఇది ఇంపార్టెంట్, 1800 114 000 లేదా 14404. డిసెంబర్ 24. నేను జనవరి 24 అన్నాను, డిసెంబర్ 24. డిసెంబర్ అంటే 12th మంత్ 12/2/24 కదా, అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, జాతీయ వినియోగదారుల దినోత్సవం. ఓకే, టెక్స్ట్ బుక్ అయితే మనకు కంప్లీట్. సేమ్ ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇచ్చాడు, మీరేం కంగారు పడక్కల్లా. కాకపోతే ఇక్కడ కొత్త చూడండి, అమ్మకందారులను కొనుగోలుదారులను ఒక దగ్గరకు చేర్చే యంత్రాంగమే మార్కెట్. ఈ మాట అన్నది ఎడ్వర్డ్స్. అమ్మకందారులు కొనుగోలుదారులు వస్తువులను అమ్మేవాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు ఒక దగ్గరగా వస్తే మార్కెట్ అంటారని ఎడ్వర్డ్స్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిందే. మార్కెట్ అంటే ఏంటి, మారకం అంటారు. మార్కెట్ చూడండి, మనకి ఇక్కడ వచ్చి స్థలం ప్రకారం అనమాట, స్థానిక మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. ఈ టాపిక్ ఉంది చూసారా, కాల వ్యవధి ప్రకారం, పోటీ ప్రకారం, అది మనం తర్వాత చూద్దాం. మనం 7th క్లాస్ రిలేటెడ్ చదువుకోవాలి కాబట్టి అదే చదువుకున్నాం. ఫిజికల్ మార్కెట్స్ అనమాట, అంటే స్థానిక మార్కెట్, లోకల్ మార్కెట్లు అంటే సంతలు అంటారు కదా, ఒక ప్రాంతంలోనే జరిగితే దాన్ని స్థానిక మార్కెట్ అంట. జాతీయ మార్కెట్కి ఉదాహరణకు వచ్చి డిమాండ్ సప్లై ఉంటాయి. డిమాండ్ సప్లై దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు గోధుమకు ఉందనుకోండి, డిమాండ్ ఉంటుంది, సప్లై కూడా ఉంటుంది. బియ్యం, పత్తి. ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వస్తే బంగారం, వెండి, పెట్రోలు. అంటే వివిధ దేశాల మధ్య జరిగితే మాత్రం అది ఇంటర్నేషనల్. దేశంలో అన్ని ప్రాంతాల్లో జరిగితే మాత్రం నేషనల్ మార్కెట్. ఓకే, ఇక్కడ వరకు మనకి 7th క్లాస్ రిలేటెడ్ టాపిక్ కాబట్టి మనం ఈ టెక్స్ట్ బుక్ నుంచి ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.